కర్కాటక రాశి. ఇది జలతత్వ రాశి. వీరు ఇంటికి సింహద్వారం వీధి మూలలో పడితే గనక ఈశాన్య నైరుతులలో సింహద్వారం ఉండకుండా చూసుకోవాలి. వీరి రాశినాథుడు చంద్రుడు, వాయువునకు అధిపతి. వీరి జన్మరంగు తెలుపు. చంద్రుని వస్తువులు పాలు, వెండి, బియ్యము. చంద్రుని జంతువు కుందేలు. అందువలన వీరు చంద్రుని వస్తువులతో వ్యాపారం చేయకూడదు. చంద్రుడు తల్లికి కారకుడు. ఎప్పుడు తల్లి ఆశీర్వాదం ఉండాలి. చంద్రుని వస్తువులంటే బియ్యము, వెండి. అవి తల్లిగారి నుండి తీసుకొని ఇంట్లో భద్రపరుచుకోవాలి. ఆ వస్తువులు తల్లిగారు తన సొంత డబ్బుతోటి కొనుగోలు చేసినవై ఉండాలి, లేదా వారి రక్త సంబంధీకుల నుండి వారు పొంది ఉండాలి. కర్కాటకం 4వ రాశి. గృహానికి సూచిక కాబట్టి ఇల్లు కట్టాలంటే ఇంటి పునాదిలో వెండి ఇటుక వేయించాలని లాల్ కితాబ్ చెప్తుంది. అయితే ఒక్క విషయం తెలుసుకోవలసి ఉంటుంది. చంద్రుడు వాయువ్యమునకు అధిపతి కనుక వాయువ్యంలో వెండితో చేసిన చంద్రయంత్రం వేయడం అనేది సైంటిఫిక్గా ఆధారమున్న రెమెడీ. ఆ యంత్రం వాయువ్య లోహతత్వాన్ని పెంచడమే కాక చంద్రుడి బలం కూడా పెంచుతుంది. ఈ విధంగా ఆరోగ్యం చాలా బాగుంటుంది. చంద్రుని వైబ్రేషన్ సంఖ్య 7. కర్కాటకం 4వ రాశి కనుక 4 ఏళ్ళు 28 అనేది వీరి ప్రాథమిక సంఖ్య. కనుక వీరు 28 సంవత్సరాల వయసులో వివాహం చేసుకుంటే యోగిస్తుంది. లాల్ కితాబు 27 సంవత్సరాలకు ముందు చేసుకోవద్దని చెప్తుంది. అయితే ఈ సూత్రం అన్ని రాసుల వారికి అన్ని సందర్భాల్లోనూ వర్తించదు. కర్కాటకం జలరాశి. నదులు, చెరువులు, వాగులు సూచిస్తుంది. అందువలన నదీ నదముల ఒడ్డున గల క్షేత్రముల దర్శనం చేసుకున్నట్లయితే ఎక్కువగా మేలు జరుగుతుంది. ముత్యాలతో వ్యాపారం చేయకూడదు. తెల్లటి వస్తువులతో దేనితో కూడా వ్యాపారం చేయకూడదు. ఉప్పు వ్యాపారం కూడా పనికిరాదు. ఇది జలతత్వ రాశి. ఈ రాశి వారికి వాయువ్య పశ్చిమ సింహద్వారాల ఇళ్ళు బాగుంటాయి. ఆధిపత్యాలను చూద్దాము. ద్వితీయాధిపతి రవి, ద్వితీయం సింహం. అధిపతి రాశి 2 అగ్నిని సూచించేవి. ఇది దక్షిణ దిశని డామినేట్ చేసే శక్తి. ఈ దిశని నొక్కి పెడితే ధనం నిలవదు. తండ్రి గారి ఆశీర్వచనం చాలా ముఖ్యం. దక్షిణ దిశగా ఇంట్లో నీటి కుండలు, ట్యాంకులు, అక్వేరియంలు పెట్టడం వలన ఆర్థిక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. ఇలాంటివన్నీ మార్చేసి దక్షిణ గోడలకు దీపాలు, దీపం బొమ్మలు పెట్టుకోవలసి ఉంటుంది. బుధునకు 3, 12 స్థానాలు వస్తాయి. ఆకుపచ్చ రంగు ఎక్కువగా ఉపయోగిస్తే సహాయ స్థానం దెబ్బతింటుంది. బుధునికి సంబంధించిన వస్తువులతో వ్యాపారం లాభసాటిగా ఉండదు. శుక్రునకు 4, 11 స్థానాలు లభిస్తాయి. ఇల్లు కడితే ఆగ్నేయం మూతపడకుండా చూసుకోవాలి. ఆ దిశగా ఇంటిని జరపకూడదు. లక్ష్మీ పూజ చాలా కలిసి వస్తుంది. తల్లి బంధువుల అమ్మాయిని వివాహం చేసుకోండి, కలిసి వస్తుంది. శుక్రునకు చతుర్థము తులారాశి పడుతుంది. లాభస్థానం వృషభంలో. ఈ రాశిలో చంద్రునికి రోహిణీ నక్షత్రం ఉంది. 22 సంవత్సరాల వయసులో వివాహం చేసుకుంటే పశ్చిమ దిశగా సింహద్వారం గల ఇంట్లో నివసించితే లేదా కొంటే చాలా బాగుంటుంది. చంద్ర శుక్రులు పాలను సూచిస్తారు. లాభస్థానం వృద్ధిలో ఉంటుంది. కాబట్టి వీరి లాభస్థానం ఎఫెక్ట్ని శాశ్వతంగా పొందాలంటే వెండి గిన్నెలో పాలను రోజు త్రాగుతూ ఉండాలి. చంద్ర శుక్రులు వీరికి యోగాన్ని అందిస్తారు. కాబట్టి రోహిణీ నక్షత్రం రోజున లక్ష్మీ యంత్రాన్ని ఆగ్నేయ దిశలో స్థాపించడం వలన కూడా వీరికి మంచి యోగం పడుతుంది. వీరికి ఆగ్నేయ దిశగా వ్యాపించే ధనశక్తి చాలా మేలు చేస్తుంది. సైటులో వీరు ఆ దిశగా నీటితో నిండే ఆకులు గల మొక్కలను పెంచాలి. కుజునకు 5, 10 స్థానాలు లభిస్తాయి. దీనివలన సంతానం దెబ్బతింటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయడము, దక్షిణ దిశగా గోడకి అద్దం పెట్టుకోవడము, ఆ అద్దము కుంభాకార కటకమై ఉండాలి. కర్మస్థానం కుజునితో ఉన్నది. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉంటే వారితో గొడవలు పెట్టుకోవద్దు. గురువునకు 6, 9 స్థానాలు వస్తాయి. గురువుతో శత్రుత్వం వద్దు. చాలా జాగ్రత్తగా. ఏమాత్రం గురునింద చేసినా సరే అదృష్టం సహకరించదు. అలాగే సద్గురువులకు క్షమాపణ చెప్పుకోవడం, సద్గురువుల దర్శనం చేసుకోవడం, వారి ఆశీర్వచనం తీసుకోవడం వీరికి చాలా అవసరం. దీనివలన గురుదోషాన్ని పోగొట్టుకోవచ్చు. అలాగే మీ ఇంటి ఈశాన్య దిశగా ఉన్న
శైవ క్షేత్రాలను ముందుగా దర్శించండి. గురుశాపం వలన అప్పుల పాలు కాకుండా ఉంటారు. భార్యతో గొడవలు రాకుండా ఉంటాయి. ఇంట్లో సద్గురువుని యొక్క ఫోటో ఉంచండి. ఈశాన్య దిశలో ఆ ఫోటోను పెట్టండి.